మంచిర్యాల జిల్లా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట పట్టణంలోని కన్యకా పరమేశ్వరి ఆలయం నుండి అంగడి బజార్ హనుమాన్ ఆలయం వరకు హనుమాన్ దీక్ష స్వాములు మరియు హనుమాన్ భక్తులు ఘనంగా హనుమాన్ శోభయాత్ర చేయడం జరిగింది. హనుమాన్ శోభయాత్రలో రఘునాథ్ వెరబెల్లి మరియు మండలం నుండి పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ శోభయాత్ర చేపట్టడం జరిగింది. శోభయాత్ర ముగిసిన అనంతరం అంగడి బజార్ హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ స్వాములు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరిగింది. అనంతరం సామూహిక హనుమాన్ దీక్ష స్వీకరించడం జరిగింది. సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ శోభయాత్రలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు మరియు భక్తులు పాల్గొని హిందువుల ఐక్యత చాటడం గొప్ప పరిణామమన్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్క హిందువు తమ వంతు కృషి చేయాలన్నారు. హనుమాన్ దీక్ష స్వాములు పెద్ద ఎత్తున శోభయాత్రలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి జిల్లా కార్యదర్శి కర్ణకంటి రవీందర్, గాజుల ముఖేష్ గౌడ్, వీరమల్ల హరిగోపాల్, రాగిరెడ్డి, హేమంత్ రెడ్డి, గుండా ప్రభాకర్, రమేష్ జైన్, నరేష్ జైన్, వేముల మధు, బొప్పు కిషన్, సాము వెంకటరమణ, తగరపు గంగన్న, సిరమల్ల వెంకటేష్, ఎంబడి వెంకటేష్, సమరసింహ, సిద్ధార్థ, హనుమాన్ స్వాములు, భక్తులు మరియు మహిళలు పాల్గొన్నారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। भारत माता की जय, भारत माता की जय। ముందుగా మన లక్ష్మీపేట పట్టణ వాసులకు మరి హనుమాన్ స్వాములకు ముందస్తుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మంచి లక్ష్మీపేట పట్టణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్ర నిర్వహించడం జరిగింది. అనంతరం హనుమాన్ చాలీసా పఠనం ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రతి దేవాలయం వద్ద జిల్లా వ్యాప్తంగా కూడా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతి దేవాలయం వద్ద హనుమాన్ చాలీసా పఠనము మరియు పెద్ద ఎత్తున శోభయాత్రలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికే నిదర్శనం మన హిందుత్వం ఎంత బలోపేతం అవుతుందో ఇప్పుడు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ హిందుత్వాన్ని ప్రతి ఒక్కరు దైవ భక్తితో కూడా దేశభక్తి కూడా నిర్వహించాలని ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల ప్రతి ఒక్కరికి లోక కళ్యాణార్థం నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రతి ఒక్కరు సుఖశాంతులు కలగాలని
హనుమాన్ వేడుకుంటే మనం దేశము మన పట్టణం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుతూ ఇలాగే అందరము హిందువుల ఐకమత్యంతో ఉంటే మనము రాబోయే తరాలు కూడా మనం హిందూ దేశంగా చేయడానికి మన వంతు ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈరోజు లక్షట్పేట పట్టణంలో శోభాయాత్ర, హనుమాన్ చాలీసా పారాయణము, పూజ మరియు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో లక్షట్పేట మండలము, లక్షట్పేట పట్టణంలోని వివిధ గ్రామాల నుంచి యువకులందరూ కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తే అన్ని గ్రామాలలో కూడా యువకులందరూ కూడా ఈసారి హనుమాన్ దీక్ష తీసుకొని పెద్ద ఎత్తున, అంటే మనం ఏ గ్రామానికి పోయినా ఒక పండుగ వాతావరణం, ఈ నవరాత్రులల్లా ఒక పండుగ వాతావరణంలో ఎక్కడ పోయినా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ వినబడుతుంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ పాల్గొన్నారు. మనం అందరం కూడా అంటే మన దేశానికి, మన ధర్మానికి, మన సంస్కృతికి ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం వచ్చినా మన హిందూ సాంప్రదాయము ఏదో ఒక మతానికి వ్యతిరేకం కాదు. ప్రపంచంలో అన్ని దేశాల గురించి ఆలోచించే దేశం భారతదేశం. ప్రపంచం మొత్తం గురించి ఆలోచించే ధర్మం మన హిందూ ధర్మం. మనం వసుదైవ కుటుంబకం అంటాం. సో వీటినన్నింటినీ కూడా మూలాలుగా తీసుకొని మన ప్రాంతంలో కూడా ఇంకెక్కువ చైతన్యం కలగాలి, ఇంకెక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి. హనుమంతుడు అంటే ఒక బలవంతుడే కాదు, హనుమంతుడు బుద్ధివంతుడు, హనుమంతుడు జ్ఞానవంతుడు. ఇవన్నిటిని కూడా మనం అందరం మన రోజు దాంట్లో కూడా మనము రోజటి జీవితంలో కూడా వాటిని అమలు చేస్తూ వీటినన్నిటిని మనం అందరం కూడా ముందుకు పోయి ఒక మంచి సమాజాన్ని మనం అందరం కూడా తయారు చేద్దాము. దీంట్లో భాగస్వామ్యులైన వాళ్ళకి అందరికీ కూడా శుభాకాంక్షలు.